నిన్న ఇజ్రాయెల్లోని బీర్ షబాలోని ఉన్నటువంటి ఒక పెద్ద ఆసుపత్రి సోరోకా అనే ఒక ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. ప్రాణ నష్టం జరగలేదు, ఎందుకంటే అంతకుముందే ఆ ఫ్లోర్ని ఖాళీ చేయించడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ అక్కడ చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి నెతన్యాహు అయితే కొన్ని మాట్లాడడం వల్ల అక్కడ సొంత ప్రజలే విమర్శిస్తున్నారు. అదేంటంటే ఈ యొక్క యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అది తీవ్ర నష్టం. మీ ప్రియమైన వారు కోల్పోవడం వల్ల మీరు ఎంతో వేదనకు గురయ్యారు. అలాగే నా కుటుంబం కూడా దీనికి మినహాయింపేమీ లేదు. నా కుటుంబం కూడా కొన్ని త్యాగాలు చేసింది. అదేంటంటే నా కుమారుడి పెళ్లి వాయిదా కారణంగా నా భార్య మానసికంగా కృంగిపోతుంది, ఆమె కూడా ఒక హీరోనే అంటూ ఆయన నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో చాలా మంది సొంత దేశ ప్రజలే విమర్శలు గుప్పించారు. ఒక పెళ్లి వాయిదా వేయడం అనేది అది ఒక హీరోతనమా, అది ఒక త్యాగమా? ఎంతో మంది డాక్టర్లు రాత్రి అనక పగలనక డ్యూటీలు చేస్తుంటే వాళ్ళని హీరోలు అనాలి. సైనికులు గత 2 సంవత్సరాలుగా విరామం లేకుండా పనిచేస్తున్నారు, వాళ్ళు హీరోలు. మీరు పెళ్లి వాయిదా వేసుకుంటే మీ భార్య హీరోనా? మీరు త్యాగాలు చేశారా అంటూ ఇటు నెటిజన్లు అటు ప్రజలు తీవ్రంగా అయితే విమర్శిస్తున్నారు నెతన్యాహుని. నిజానికి గాజా మీద యుద్ధం ప్రకటించినప్పటి నుంచే నెతన్యాహు కుమారుడు అవ్నర్ యొక్క వివాహం రద్దవుతూ వస్తుంది. అప్పుడు కూడా వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఒకవైపు యుద్ధం చేస్తుంటే మీ ఇంట్లోనేమొచ్చేసి పెళ్లి వేడుకలు చేసుకుంటారా అని చాలా మంది విమర్శించడంతో రద్దయింది. ఆ తర్వాత ఈ నెలలో మళ్ళీ పెళ్లికి సిద్ధమైనటువంటి అవ్నర్కి మళ్ళీ ఆయన పెళ్లి అయితే రద్దయింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం మొదలవడం వల్ల మళ్ళీ అవ్నర్ యొక్క పెళ్లి అయితే రద్దయింది. దీంతో ఇప్పుడు నెతన్యాహు ఏదో పెద్ద త్యాగం చేసినట్లుగా ఫీల్ అవుతున్నాడు, దాన్ని ప్రజల మీద రుద్దుతున్నాడు అంటూ చాలా మంది ప్రజలైతే విమర్శలు గుప్పిస్తున్నారు.